నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసినాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష హోదాలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తూ ఉన్నాయి. సో అయితే అతి త్వరలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు కాస్త సంబరాలు చేసుకుంటా ఉన్నారు. గెలవని వాళ్ళేమో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసి గెలవాలన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దానికి తోడు ఎవరి గెలుపు కోసం అయితే క్రియాశీలకంగా టికెట్ ఆశించి టికెట్ రాకున్నా కానీ పార్టీ గెలుపు కోసం, అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసే కొంతమంది నాయకులు కూడా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసి గెలవాలన్న ఆలోచనలో చాలామంది ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ కాస్త అధికారంలోకి వచ్చిన జోష్లో వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏమో వాళ్ళకు 39 సీట్లకు వాళ్ళు పరిమితమైనారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో అసెంబ్లీ ఎలక్షన్లో ఏ తప్పిదాలు అయితే జరిగినాయో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఆ తప్పిదాలు జరగకుండా మెజార్టీ పార్లమెంటు సీట్లలో కనుక ఒకవేళ మనం గెలిస్తే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది అని చెప్పుకోవచ్చు. దానికి తోడు మళ్ళీ కేసీఆర్ రావాలన్న ఆలోచనకు ప్రజలు వచ్చిరన్న ఒక బలమైన మెసేజ్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీ కూడా ఏ తప్పిదాలైతే మనం మాట్లాడినామో అసెంబ్లీ ఎలక్షన్లో, సో కవితను అరెస్ట్ చేస్తామా లేకపోతే అవినీతి పైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇలాంటి మాటలు చెప్పి సో ఆ మాట పైన మనం నిలబడకపోవడం వల్ల ప్రజలు ఆల్టర్నేట్గా ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాబట్టి అలాంటి తప్పిదాలు వేయొద్దు. ముఖ్యంగా సెంట్రల్లో నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సెంట్రల్ నుంచి వచ్చిన నిధులు కావచ్చు, సో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రామ మందిరం నిర్మాణం కావచ్చు, లేకపోతే ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, ఇవన్నీ బలంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే దానికి తోడు ఈ 10 సంవత్సరాల కాలంలో సో దేశంలోనే కాస్త ప్రశాంతత ఏదైతే కనిపిస్తూ ఉందో దీన్ని బలంగా తీసుకెళ్తే భారతీయ జనతా పార్టీ కాస్త మేలు జరిగే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనలో బీజేపీ కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ 10 సీట్లకు పైగా గెలవాలి. గెలిచే గుర్రాలకే టికెట్ ఇవ్వాలి. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి. ఏ తప్పిదాల వల్ల లేకపోతే అంతర్గత కుమ్ములాటల వల్ల అసెంబ్లీ ఎలక్షన్లో మనం ఓటమి పాలైనామో ఆ కారణాలు, ఆ రీజన్స్ మళ్ళీ తెరపైకి రాకుండా కాస్త జాగ్రత్తగా వహిస్తున్నట్టు. దానికి తోడు సెంట్రల్లో ఉన్న కీలక నేతలకు ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ఇంపార్టెంట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి ముఖ్యంగా అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ పైన ఫోకస్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. సో సామాన్యంగా ఎవరైనా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. చాలామంది అభ్యర్థులు కూడా సో వాళ్ళ అప్లికేషన్స్ అంటే అసెంబ్లీ ఎలక్షన్లో వీళ్ళు అప్లికేషన్స్ ఇచ్చుకోరు. సో కాకపోతే కేంద్ర నాయకులకు ఈసారి మేము పోటీ చేయాలనుకుంటున్నాం, అసెంబ్లీ ఎలక్షన్లో మాకు టికెట్ రాలేదు, కొన్ని తప్పిదాల వల్ల ఓడిపోయినాం, మళ్ళీ మేము పోటీ చేద్దాం అనుకుంటున్నప్పుడు సో అమిత్ షా గారు కూడా ఆ డేటా పెట్టుకొని కాస్త ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో మన దగ్గరికి నియోజకవర్గాల వారీగా పార్లమెంటు పరిధిలో ఎవరు ఆ పార్లమెంటు పరిధిలో టికెట్ ఆశిస్తూ ఉన్నారు, ఎవరికి రాబోతా ఉన్నదన్న సో ఇన్ఫర్మేషన్ మన దగ్గర కొంత ఉంది. దాన్ని బేస్ చేసుకొని కాస్త నియోజకవర్గాల వారీగా, పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా కాస్త మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పదే చెప్తా ఉంది, ఎవరైతే సిట్టింగ్ ఎంపీలు ఉన్నారో వాళ్ళకే టికెట్లు ఇస్తామని చెప్పి పదే చెప్తా ఉన్నారు. నిజామాబాద్ ధర్మపురి అరవింద్ కావచ్చు, లేకపోతే కరీంనగర్ బండి సంజయ్ కావచ్చు, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి కావచ్చు, సో ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావు ఉన్నాడు. సో ఆయన మీద కాస్త వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది. దానికి తోడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారనే ప్రచారం అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు జరిగింది. ఆయన మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా సిట్టింగ్ ఎంపీగా ఉండి కూడా బోధ్ నుంచి పోటీ చేస్తే ఆయన ఓటమికి పాలైండు. సో దానికి తోడు సో ఈయన ఒక్కడే ఏక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులను పట్టించుకోడు. ఒకవేళ పట్టించుకున్నా కానీ నాయకులని గుర్తుపట్టే పరిస్థితుందని చెప్పి కాస్త ఆయన పైన వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. దానికి తోడు సో రీసెంట్గా జరిగిన నిర్మల్లో నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు స్వయాన ఆయన పార్లమెంట్ పరిధిలో మీటింగ్ జరుగుతూ ఉంటే ఎంపీ ఆ మీటింగ్ హాజరు కాలేదు. సో ఆ కాస్త సెంట్రల్ నాయకులు కూడా స్వయం బాబురావుకి టికెట్ విషయంలో కాస్త ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇవన్నీ అంశాలు పార్లమెంటు వారిగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఈటెల రాజేందర్ హుజురాబాద్లో ఓడిపోయిన తర్వాత ఆయన మల్కాజ్గిరి టికెట్ అడుగుతున్నట్టు తెలుసు. దాదాపు ఆయనకు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుసు. దానికి కూడా ఆయన పనులు కూడా స్టార్ట్ చేసుకుంటా ఉన్నాడు. ఒకసారి పార్లమెంటు వారిగా చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో 2019లో ఎవరెవరు పోటీ చేశారు, ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఆ డేటా కూడా పార్లమెంటు వారిగా తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు హైదరాబాద్
సో హైదరాబాద్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భగవంతరావు, కోంపల్లి మాధవీలత వీళ్ళిద్దరూ బలంగా సో మాకే టికెట్ రావాలని చెప్పి హైకమాండ్ ముందు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. భగవంతరావు సో ఈ గణేష్ ఉత్సవ కమిటీ, భాగ్యనగరం ఉత్సవ కమిటీ సంబంధించిన ఈయన ఈ కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటాడు. సో కోంపల్లి మాధవీలత గారు కూడా ఈమె కూడా బలంగా సో గతంలో ఈయనకు టికెట్ ఇచ్చింది కాబట్టి ఈసారి నాకు టికెట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఆమె కూడా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సో 2018లో ఒకసారి చూసుకున్నట్టయితే సో ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఎవరు అవునన్నా కాదన్నా మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కావచ్చు కొంత కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా సో హైదరాబాద్ ఈ పార్లమెంటు పరిధిలో సో మొత్తం ఎంఐఎం పార్టీ అక్కడ గెలుచుకున్నది. సో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంఐఎం సీటు అసదుద్దీన్ ఓవైసీ గెలుచుకుంటూ వస్తామని, ఎందుకంటే వాళ్ళకు అడ్డాగా మారింది. సో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ సీట్లో గెలవాలి, హైదరాబాద్ నడిబొడ్డున కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీజేపీ కూడా సో మన హిందువులందరినీ ఏకం చేయాలి, బీజేపీ వైపు మలుచుకునే ప్రయత్నం చేయాలని చెప్పి బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. సో ఒకసారి చూడొచ్చు, 2019లో ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ దాదాపు 5 లక్షల పై చిలుకుతో ఓట్లు పడ్డాయి ఆయనకు, ఆయన గెలుపొందిండు. సో బీజేపీ నుంచి భగవంతరావు ఎవరైతే ఇప్పుడు మనం చెప్తా ఉన్నామో టికెట్ ఆశిస్తూ ఉన్నారో సో ఆయన కూడా దాదాపు 2,35,000 పై చిలుకు ఓట్లు పడ్డాయి టీఆర్ఎస్ పార్టీ నుంచి. వీళ్ళ విషయం పక్క పెడితే ఇప్పుడు మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో అప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వర్సెస్ భగవంతరావు మధ్యనే ఇద్దరి మధ్య పోటీ జరిగింది. ఈయన పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి సో కాస్త హిందువులందరినీ ఏకం చేయాలి, ఈసారి కాస్త కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన టికెట్ ఆశిస్తూ ఉన్నారు. సో మాధవీలత ఎవరైతే ఉన్నారో సో ఆమె కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నారు. సో చూడాలి ఎవరికి టికెట్ వస్తుంది అన్న విషయం ఇంకా చూడాల్సిన అవసరం ఉన్నది. సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అయినా కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి సో మళ్ళీ యథావిధిగా కిషన్ రెడ్డికే టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకెవరైనా ఆశించినా కానీ టైం వేస్ట్ అక్కడ. సో బీజేపీ నుంచి ఆయన 2019లో పోటీ చేస్తే దాదాపు 3,84,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి, ఆయన గెలిచిండు. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఈయన కూడా గట్టిగానే పోటీ ఇచ్చిండు. సో మళ్ళీ ఇక్కడ కిషన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇక చేవెళ్ళ విషయానికి వస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్. కొండా విశ్వేశ్వరరెడ్డి 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిండు, గెలిచిండు. సో కేసీఆర్ తీసుకుంటున్న విధి విధానాలు నచ్చక ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2019లో ఆయన పోటీ చేసినప్పుడు సో అక్కడ రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి గెలిచిండు. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు దాదాపు 5 లక్షల పైచిలకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి వచ్చి 2014లో ఎంపీగా ఆయన పని చేసిండు. సో ఇక్కడ బీజేపీ నుంచి బి జనార్దన్ రెడ్డి పోటీ చేసినప్పుడు సో ఈయనకు కూడా 2 లక్షల పైచిలకు ఓట్లు వచ్చినాయి. సో కాకపోతే ఈ చేవేళ్ల నుంచి ఈసారి భారతీయ జనతా పార్టీ కొండా విశ్వేశ్వరరెడ్డికి దాదాపు టికెట్ ఖరారైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే సో ఆయన ఆర్థికంగా బలంగా ఉన్నాడు. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గట్టి పట్టున్న నేత కాబట్టి సో ఈసారి ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి తోడు మొన్న మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అందెల శ్రీరాములు యాదవ్. సో ఈయనకు కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో దాదాపు 1,00,000 ఓట్లు వచ్చినాయి. 2018లో పోటీ చేసినప్పుడు ఈయనకు 50,000 పైచిలకు ఓట్లు వస్తే మొన్న పోటీ చేసినప్పుడు 1,00,000 ఓట్లు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు అటు ఇటు కాకపోతే లేకపోతే అంతర్గత కుమ్ములాటలు పక్కకు పెడితే మొన్న ఈ మహేశ్వరం టికెట్ అందెల శ్రీరాములు యాదవ్ ఆయన గెలిచే అవకాశం ఉంటాయి. కాకపోతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన ఓటమికి పాలైండు. సో ఈయన కూడా టికెట్ అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట. సో మాకు తెలిసి కొండా విశ్వేశ్వరరెడ్డికి టికెట్ దాదాపు వచ్చే అవకాశం ఉంటుంది. నాగర్ కర్నూల్ బంగారు శృతి, పోతుగంటి రాములు. సో ఈ పోతుగంటి రాములు ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ. సో ఈయనని భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచనలో బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉందంట. సో గతంలో బంగారు శృతి గారు సో ఈమె భారతీయ జనతా పార్టీ ఆ కండువా సిద్ధాంతాలు ఆ వ్యవహారాన్ని మొత్తం నమ్ముకొని ఆ పార్టీ కోసం పనిచేస్తూ ఉంది కాబట్టి సో ఆమెకే ఎక్కువ శాతం టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఈ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ కనుక భారతీయ జనతా పార్టీలోకి వస్తే సో సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆయనకు కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈమె కాంప్రమైజ్ అయితే. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి
పోతుగంటి రాములు సిట్టింగ్ ఎంపీ దాదాపు 5 లక్షల ఓట్ల దాకా ఆయనకు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి పోటీ చేస్తే 3 లక్షల పైచిలకు ఓట్లు పడ్డాయి. భారతీయ జనతా పార్టీ నుంచి బంగారు శృతి సో దాదాపు 1,30,000 ఓట్ల వరకు ఆమె పడ్డాయి. కాబట్టి కాస్త ఈసారి ఆమెకు టికెట్ వచ్చినా లేకపోతే సిట్టింగ్ ఎంపీ అటు పోతే కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈమె అదే పార్టీని నమ్ముకొని ఉన్నది కాబట్టి ఆమెకు టికెట్ వస్తే కొంత సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తోడు సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న ఆలోచన ఉన్నారు కాబట్టి సో ఈమెకు కూడా కాస్త కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికి టికెట్ వస్తున్నది చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక మహబూబ్ నగర్ విషయానికి వస్తే డీకే అరుణ, జితేందర్ రెడ్డి. సో మొన్న ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి గెలిచిండు 2019లో. సో బీజేపీ నుంచి డీకే అరుణ పోటీ చేసి దాదాపు 3,33,000 పైచిలకి మాకు ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి చల్లా వంశీచంద్కు పోటీ చేస్తే ఆయనకు 1,00,000 పైచిలకు ఆయనకు ఓట్లు వచ్చినాయి. సో ఈ మధ్య డీకే అరుణ వర్సెస్ చల్లా వంశీచందర్ రెడ్డి మధ్య ఒక మాటల యుద్ధం కొనసాగుతూ ఉన్నది. సో ఏదేమైనప్పటికీ జితేందర్ రెడ్డి కూడా ఈ టికెట్ ఆశిస్తూ ఉన్నాడు. మొన్న వాళ్ళ కొడుకు మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు. ఆయన పోటీ చేయకుండా సో నా కొడుకుని రంగంలోకి దింపాలన్న ఉద్దేశంతో ఆయన టికెట్ ఇచ్చినప్పుడు ఆయన ఓడిపోవడం జరిగింది. సో ఇద్దరి కన్ను ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధి మీద పడ్డది. గతంలో ఈయన ఎంపీగా పనిచేసినాడు, చేవెళ్ళ నుంచి కూడా గెలిచినాడు కూడా ఒకసారి. సో ఈసారి డీకే అరుణ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఈమె పోటీ చేయలేదు అనుకుంటా. నేను ఎంపీగా పోటీ చేద్దాం, ఎమ్మెల్యేగా పోటీ చేసి అనవసరంగా ఓడిపోయి ఇబ్బందులు కావాల్సిన అవసరం ఏముందిలే. సో ఖచ్చితంగా నాకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాస్త పట్టుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీ టికెట్ కనుక తెచ్చుకుంటే సో గతంలో నేను ఓడిపోయిన దాదాపు 3 లక్షల ఓటు బ్యాంకు నాకు ఉంది కాబట్టి ఈసారి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనలో ఆమె ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇద్దరు టికెట్ ఆశిస్తూ ఉంటారు మహబూబ్ నగర్ నుంచి. ఇక నల్గొండ నుంచి నూకల నరసింహారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, పిల్లి రామరాజు యాదవ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఈయన మొన్న పోటీ చేసినప్పుడు దాదాపు 30,000 పైచిలకి నాకు ఓట్లు వచ్చినాయి అనుకుంటా. సో ఇండిపెండెంట్ అభ్యర్థి ఆల్ ఇండియా సో ఈ జాతీయ పార్టీ సంబంధించిన నుంచి ఆయన పోటీ చేసినప్పుడు ఈయన కూడా బాగానే వచ్చిన. ఒకవేళ కనుక ఈయన బీజేపీ కండువా కప్పుకుంటే ఈయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మన సూర్యాపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంకినేని వెంకటేశ్వరరావు కూడా టికెట్ ఆశిస్తూ ఉండు. నూకల నరసింహారెడ్డి అడ్వకేట్ గారు కూడా ఆయన కూడా టికెట్ ఆశిస్తూ ఉండు. ఒకసారి 2019లో ఈ రిజల్ట్ చూసుకుంటే నల్గొండ నుంచి నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొంది దాదాపు 5 లక్షల పైచిలకు ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ నుంచి వేమిరెడ్డి నరసింహారెడ్డికి 5 లక్షల ఓట్లు పడ్డాయి. బీజేపీ నుంచి గార్లపాటి జితేంద్ర కుమార్కు 52,000 ఓట్లు పడ్డాయి. సో ఇతర పార్టీలు సో ఏదేమైనప్పటికీ వీళ్ళు ముగ్గురు టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక ఈయన మీద డిపెండ్ అయింది, ఒకవేళ కనుక ఈయన భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుంటే ఈయనకు టికెట్ ఇద్దామన్న ఆలోచనలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు ఉన్నారంట. సో ఏదేమైనప్పటికీ ముగ్గురు బలంగా టికెట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే బూరా నర్సయ్య గౌడ్ ఈయన 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు. తర్వాత 2018లో అదే భువనగిరి పార్లమెంట్ పరిధి నుంచి ఈయన ఎంపీగా పోటీ చేసినప్పుడు సో కావాలని ఆనాడు ఒక బీసీ నేత కదా అని చెప్పి ఆనాడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావాలని ఆయన ఓడగొట్టారు, ఆయన ఖతం చేశారు, ఎంపీగా ఓడగొట్టారు. సో ఎవరైనా కాదైనా డాక్టర్ జేఏసీ పేరుతోటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన బిడ్డ, బీసీ బిడ్డ, గౌడ బిడ్డ. సో ఈయన బూర నర్సయ్య గౌడు ఈసారి భారతీయ జనతా పార్టీ ఆయన గతంలో ఎంపీగా పనిచేసిన 2014లో 2019లో దాదాపు 5,000 ఓట్ల మెజార్టీతోటి ఓడిపోయినాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గెలిచింది కాబట్టి సో ఆ 2 కోణాల్లో భారతీయ జనతా పార్టీ ఆలోచించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దానికి తోడు ఇక్కడ పివి శ్యామ్ సుందర్ రావు బీజేపీ మొన్నటిదాకా బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా పనిచేసిండు. దానికి తోడు ఒక 10-12 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఆ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ జెండా మోసుకుంటూ ఆర్థికంగా కొన్ని కుటుంబాలకు సో ఆయన పివి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా పార్టీ టికెట్ ఇవ్వకున్నా కానీ గూడూరు నారాయణ రెడ్డికి టికెట్ ఇస్తే ఆయనకు సహకరించిండు. ఎందుకంటే ఆయన 2019లో అక్కడ ఎంపీగా పోటీ చేసిండు. సో నేను ఎంపీగానే పోటీ చేస్తే ఎమ్మెల్యే టికెట్ నాకు వద్దు అనుకున్నప్పుడు సో ఖచ్చితంగా ఎంపీ స్థానం మీద ఆయన ఫోకస్ చేస్తాడు. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా కార్యకర్తలతోటి లేకపోతే ప్రజలతోటి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ సో రాబోయే రోజుల్లో ఎట్లా ముందుకెళ్ళాలి, కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చినాం, కేంద్రం నుంచి భువనగిరి పార్లమెంట్ పరిధికి మేము ఏమిచ్చామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండు. సో మొత్తానికి పివి శ్యామ్ సుందర్ గారు కూడా ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నారు. 2019లో ఒకసారి చూసుకుంటే పివి శ్యామ్ సుందర్ గారికి 65,000 ఓట్ల పైచీలకు వచ్చినాయి ఈయనకు.
సో ఆనాడు 2018లో అసెంబ్లీ ఎలక్షన్లో సో పార్లమెంట్ పరిధిలో 60,000 ఓట్లే పోలైన భారతీయ జనతా పార్టీకి. సో ఆ ఓటు బ్యాంక్ని ఆయన పటిష్టంగా కాపాడుకుంటూ వచ్చిండు. 2019లో కూడా ఆ ఫిగర్ మ్యాచ్ అయినది. సో ఇక్కడ బూర నర్సయ్య గౌడ్కి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే 5 లక్షల పైచిలకు ఓట్లు వచ్చినాయి. సో డిఫరెన్స్ ఏంటంటే ఆనాడు 2018లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన టోటల్ ఎమ్మెల్యేల ఓట్ బ్యాంకు దాదాపు 6 లక్షల దాకా ఓట్ బ్యాంక్ ఉంటుండే. కాకపోతే ఇక్కడ బూర నర్సయ్య గౌడ్కు ఈ ఎమ్మెల్యేలు ఈయనకు సహకరించకపోవడం వల్ల సో టీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ కాస్త తగ్గింది. సో వీళ్ళిద్దరితో పాటు చలమల కృష్ణారెడ్డి సో మొన్న మునుగోడు నుంచి పోటీ చేసిన ఆయన కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నాడు. మనోహర్ రెడ్డి మునుగోడు సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా పనిచేసిన ఆయన. సో ఆయన కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నాడు. సో ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరి మధ్య బూర నర్సయ్య గౌడ్ పివి శ్యామ్ సుందర్ మధ్యనే టికెట్ విషయంలో పార్టీ ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈయన 10-12 సంవత్సరాల నుంచి పార్టీని కాపాడుకుంటూ వస్తూ ఉండు పివి శ్యామ్ సుందర్ గారు. దానికి తోడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేయకుండా గతంలో నేను ఎంపీగా పోటీ చేసిన కదా, ఈసారి కూడా నేను ఎంపీగా పోటీ చేస్తాను ఒక బలమైన సంకల్పంతో ఆయన ఉన్నాడు. ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నాడు. 2014లో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. 2019లో దాదాపు 5 లక్షల పైచిలకు ఓట్లు వచ్చిన ఫిగర్ ఉంది. కాబట్టి సో 2 యాంగిల్లో పార్టీ ఆలోచించే అవకాశం ఉంటుంది. మొత్తానికి బూర నర్సయ్య గౌడ్కా లేకపోతే పివి శ్యామ్ సుందర్రావుకా ఎవరికన్నా ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళిద్దరిని సో అంత స్థాయిలో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండదు అని నేను అనుకుంటా ఉన్నా. సో ఒకవేళ కనుక కాంగ్రెస్ బీసీలకు అవకాశం ఇస్తే లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అవకాశం ఇస్తే బీజేపీ కూడా ఒక బీసీ బిడ్డనే రంగంలోకి దింపాలన్న ఆలోచనలో ఉంటుంది. సో ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద కూడా డిపెండ్ అవుతుంది వీళ్ళ టికెట్ల విషయం. చూడాలి ఎవరికి ఇస్తారో. సో అది నల్గొండకు సంబంధించి. ఖమ్మం ఒకసారి చూసుకుంటే గల్లా సత్యనారాయణ బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి సో ఈయన తమిళనాడు ఇన్ఛార్జిగా ఉన్నాడు, సీనియర్ నాయకుడు. జలగం వెంకట్రావు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఈయన పోటీ చేస్తే దాదాపు 50,000 ఓట్లు వచ్చినాయి అనుకుంటాయి నాకు. ఇక 2019 ఒకసారి చూసుకుంటే సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీ కూడా దాదాపు 5 లక్షల పైచిలకు ఓట్లు ఆయనకు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి పోటీ దాదాపు 4 లక్షల దాకా ఆమెకు ఓట్లు వచ్చినాయి. బీజేపీ నుంచి దేవకి వాసుదేవరావు సో 20,000 ఓట్లు వచ్చినాయి. సో జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ కూడా బలంగా టికెట్ కోరుకుంటామని, దానికి తోడు తమిళనాడు ఇన్ఛార్జిగా ఉన్న బీజేపీ సీనియర్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఆయన కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ వీళ్ళిద్దరికీ టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉండదు అన్న ఆలోచనకు వచ్చినప్పుడు జలగం వెంకట్రావు ఎవరైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసిండో ఆయన్ని రంగంలోకి దింపి ఆయన కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మహబూబాద్ యాప సీతయ్య, హుస్సేన్ నాయక్, పోదం వీరయ్య కాంగ్రెస్ పార్టీ మొన్న పోటీ చేసి ఓడిపోయినాడు. తెల్లం వెంకట్రావు భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. సో ఈ కాంగ్రెస్ పార్టీ పోదం వీరయ్య కనుక ఒకవేళ బీజేపీలో జాయిన్ కానికి రెడీగా ఉంటే ఈయనక టికెట్ లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎవరైతే ఉంటారో ఈయన పోటీ చేస్తే వీళ్ళిద్దరిని కాదని చెప్పి వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అటువంటి కన్ఫర్మేషన్ ఉంటే వీళ్ళు జాయిన్ కానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు చర్చ జరుగుతూ ఉంది. ఈ డేటా మొత్తం ఢిల్లీలో హైకమాండ్ దగ్గర ఉందంట. ఇప్పుడు ఈయన వస్తా అంటే టికెట్ ఇవ్వాలి, లేదు వీళ్ళు బలమైన నాయకులు వీళ్ళే గెలుస్తారు అనుకున్నప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకసారి 2019లో ఇక్కడ కవిత మాలోతు దాదాపు 4 లక్షల పైచిలకేమో ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బలరాం నాయక్ 3 లక్షల పైచిలకు ఓట్లు వచ్చినాయి. సో ఇక్కడ బీజేపీ నుంచి జాతోతు హుస్సేన్ నాయక్ సో 25,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఆయన కూడా మళ్ళీ టికెట్ అడుగుతూ ఉన్నాడు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో మందకృష్ణ మాదిగ పేరు తెరపైకి వస్తూ ఉంది. ఎందుకంటే మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఎస్సీ వర్గీకరణతోటి నేను భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాను చెప్పి ఒక బలమైన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిండు. సో మాదిగలందరినీ ఏకం చేసి నియోజకవర్గాల వారిగా బహిరంగ సభలతోటి సో గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా మనం పట్టించుకోలేదు. ఒక మాదిగ బిడ్డని స్వయాన నరేంద్ర మోదీ గారు వచ్చి ఒక భారీ బహిరంగ సభలో నన్ను హత్తుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు నేను సహకరిస్తా, ఎస్సీ వర్గీకరణ నేను చేస్తాను ఒక బలమైన హామీ ఇచ్చిండు. సో ఈసారి మాదిగలంతా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి ఆయన బలమైన ప్రచారమే చేసిండు. కాకపోతే భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాలు పట్ల కాస్త మేలు జరగలేకపోయింది. సో అందుకే ఆనాడే ఆయనకు ఒక బలమైన
అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందే వరంగల్ ఎంపీగా మీకు టికెట్ ఇస్తాం, మీరు పోటీ చేయాలని రెడీ కావాలని చెప్పి కూడా ఆయనకు ఒక హామీ ఇచ్చినారంట. సో ఆయన ఎంత మేరకు సిద్ధంగా ఉన్నారని తెలియదు. సో వరంగల్ పార్లమెంట్ పరిధిలో మందకృష్ణ మాదిగ పేరు వినిపిస్తూ ఉంది, ఎక్స్ డీజీపీ కృష్ణప్రసాద్ పేరు వినిపిస్తూ ఉంది. మొన్న ఎస్సీసెల్ అధ్యక్షులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. 2018 గురించి ఒకసారి మాట్లాడుకుంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి పస్నూరి దయాకర్ ఈయన 2014లో గెలిచిన, 2019లో గెలిచిన అనుకుంటా. ఏనాడు కూడా ఒక్కసారి మాట్లాడంగా చూలే. ఒక్కసారి పస్నూరి దయాకర్ మాట అయిందా ప్రెస్ మీట్లో లేకపోతే ఇంకో దగ్గర మాట్లాడుతుంటే ఏనాడు ఆ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కూడా ఎవరికి కూడా కనిపించాడంట. గట్లా గెలిపించుకోరు. కాంగ్రెస్ పార్టీ నుంచి సాంబయ్య పోటీ చేస్తే 2 లక్షల పైచీలకు వచ్చినాయి. బీజేపీ నుంచి చింత సాంబమూర్తి పోటీ చేస్తే 83,000 ఓట్లు వచ్చినాయి. సో ఏదేమైనప్పటికీ ఇది మందకృష్ణ మాదిగా టికెట్గా మనం చూడొచ్చు. ఆయన ఒకవేళ రెడీగా ఉంటే సిద్ధంగా ఉంటే భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వని కూడా సిద్ధంగానే ఉందంట. ఇక కరీంనగర్ని చూసుకుంటే బండి సంజయ్ కుమార్ సిట్టింగ్ ఎంపీ. సో ఈసారి పార్టీ టికెట్ ఇస్తుంది, పోటీ చేస్తాడు. ఆంచెల్లి బండి సంజయ్ కుమార్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే కంప్లీట్ ఒక హిందుత్వం కలిగిన బిడ్డ, దానికి తోడు బీసీ సామాజిక వర్గం అక్కడ ఎక్కువ ఉన్నది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయిన సానుభూతి ఉంది. ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్ టికెట్ వస్తుంది. కరీంనగర్ పార్లమెంట్లో కాషాయపు జెండా బండి సంజయ్ కుమార్ ఎగరవేస్తాడు. ఇక ఆయనకే టికెట్ వస్తుంది, ఇంకోవరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీలకే టికెట్లు ఇస్తున్నారు కాబట్టి బండి సంజయ్ కుమార్ అక్కడ నుంచి పోటీ చేస్తాడు, గెలుస్తాడు. ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్. సో బండి సంజయ్ కుమార్కి దాదాపు 5 లక్షల దాకా ఓట్లు పడ్డాయి 2019లో. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు 4 లక్షల ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్కి ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు 1,79,000 ఓట్లు పడ్డాయి. సో ఈసారి మళ్ళీ బండి సంజయ్ కుమార్కే ఎక్కువ అవకాశం ఉంటుంది. నిజామాబాద్ గురించి మాట్లాడితే సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ అక్కడ ఎంపీగా కొనసాగుతూ ఉన్నాడు. మొన్న కోరుట్ల నుంచి పోటీ చేసిండు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అక్కడ నుంచి ఓటమికి పాలైండు. ఎందుకంటే సరే భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాలే వీళ్ళందరికీ ఓటమికి కారకులైనారు కాబట్టి. సో ఆయన సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, మళ్ళీ నిజామాబాద్ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో ఈయన కూడా టికెట్ ఇస్తారు, గెలిచి తీరుతాడు. ఎందుకంటే కాస్త సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న ఆలోచనలో దానికి తోడు ఒక బలంగా ప్రశ్నిస్తాడు, మాట్లాడతాడు, అంశాల వారీగా డిబేట్ చేస్తాడు కాబట్టి. సో ధర్మపురి అరవింద్ ఖచ్చితంగా నిజామాబాద్ నుంచి మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది. ఈయన స్వయాన కేసీఆర్ బిడ్డను ఓడగొట్టిండు. 2019లో 4,80,000 ఓట్లు ధర్మపురి అరవింద్కు పడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కైతకు 4 లక్షల పైచిలకు ఆమె ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ మధుయాస్కి గౌడ్కి 69,000 ఓట్లు పడ్డాయి. ఇక్కడ బీజేపీ మళ్ళీ ధర్మపురి అరవింద్కు అవకాశం ఉంటుంది దాదాపు. ఇక ఆదిలాబాద్ గురించి మాట్లాడితే స్వయం బాబురావు సిట్టింగ్ ఎంపీగా ఆయన ఉన్నాడు. ఇంతకుముందు కూడా ఇంట్రోలో కూడా చెప్పిన ఈయన మీద వ్యతిరేకత మితిమీరిపోతూ ఉన్నది. స్వయాన నరేంద్ర మోడీ నిర్మల్కు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటే సిట్టింగ్ ఎంపీ ఆయన ఆ ఆదిలాబాద్ జిల్లాకు వస్తుంది, ఈయన మీటింగ్కి హాజరు కాలే. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఈయనకు ఇంకేం మీటింగ్ అయిందేమో తెలియదు. ఈయన పీఎంనే పట్టించుకోలేదంటే ఇక ప్రజలనే పట్టించుకుంటాడు. సో ఈయన టికెట్ దాదాపు క్యాన్సల్ అయినట్టే తెలుస్తూ ఉంది. ఎవరికి ఇవ్వాలన్న ఆలోచన, అభిప్రాయ సేకరణ పార్టీ చేస్తూ ఉందంట. అభిప్రాయ సేకరణ కూడా దాదాపు 70% కంప్లీట్ అయిందంట. ఏ నాయకులు అయితే టికెట్ ఆశిస్తూ ఉన్నారో వాళ్ళని ఢిల్లీకి పిలిపించుకొని మీరు ఆర్థికంగా బలంగా ఉన్నారా, మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏంది, సో ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారంట. సో ఆయనకు స్వయం బాబురావుకి 3 లక్షల పైచిలకు ఓట్లు పడ్డాయి. 2019లో గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గోదం నాగేష్ 3 లక్షల పైచిలకు ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రమేష్ రాథోడ్కి 3 లక్షల పైచిలకు ఓట్లు పడ్డాయి. సో కొంత ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ బెల్టు కాబట్టి ఆనాడు ఆయన గెలిచిండు. సో ఇంకొకరు రాజేష్ బాబు తెలంగాణ ఉద్యమకారుడు. ఈయన కూడా టికెట్ అడుగుతూ ఉన్నాడు. 2014లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తా అని చెప్పి మోసం చేసిరు. 2019లో టికెట్ ఇస్తా అని చెప్పి మోసం చేసిరు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం ఉద్యోగాన్ని వదులుకుండు. అడిషనల్ ఏజీగా ఆయన పనిచేసిన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. సో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు మొన్న భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యిండు. ముదోల్ కావచ్చు, లేకపోతే బోత్ కావచ్చు. సో ఈ ప్రాంతాల్లో సిర్పూర్ కాగజ్నగర్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేసిన బిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు రాజేష్ బాబు. సో ఈయన కూడా ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తే గెలిచి తీరుతా, దానికి తోడు సిట్టింగ్ ఎంపీ మీద వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది కాబట్టి నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పి సో సెంట్రల్లో ఉన్న నాయకుల చుట్టూ కూడా తిరుగుతున్నట్టు తెలుస్తూ ఉన్నది.
ముదోలు ఆయన నియోజకవర్గం, అక్కడ గెలిపించుకున్నాడు. రామారావు పటేల్ అనుకుంటా, అక్కడ ఒక నియోజకవర్గంలో అతను గెలిపించుకున్నాడు. సిర్పూర్ కాగజ్నగర్లో పాల్వాయి హరీష్ బాబు గెలిచినాడు. సో వీళ్ళంతా, దానికి తోడు నలుగురు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే ముగ్గురు ఈయనకే, రాజేష్ బాబుకే ఎంపీ టికెట్ ఇవ్వాలి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మాకు సహకరించింది కాబట్టి ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే మేము సహకరిస్తాం, మేము గెలిపించుకుంటామని చెప్పి కూడా వాళ్ళ హైకమాండ్ ముందు పెట్టినారట. హైకమాండ్ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. సో మొత్తానికి రాజేష్ బాబు కూడా గట్టిన టికెట్ ప్రయత్నాలు చేస్తూ ఉండు. ముదోల్ ఎమ్మెల్యే కావచ్చు, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా కాస్త ఆయన న్యూట్రల్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. సో హరీష్ బాబు సిర్పూర్ ఎమ్మెల్యే కూడా, సో ఈయన కూడా రాజేష్ బాబు గారు కనుక ఒకవేళ టికెట్ ఇస్తే మేము సహకరిస్తాం, ఆయన గెలుపు కోసం పనిచేస్తామని చెప్పి హైకమాండ్ ముందు పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. రమేష్ రాథోడ్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఈయన కూడా 3 లక్షల పైచిలకు ఓట్లు వచ్చినాయి కాబట్టి, సో ఈయన కాస్త ఈయనకు ఆరోగ్యం సహకరిస్తుందా సహకరించదా అన్న ఆలోచనలో కూడా పార్టీ పడ్డదంట. సో ఏదేమైనప్పటికీ స్వయం బాబురావు కనుక పార్టీ టికెట్ ఇవ్వద్దు అన్న ఆలోచనకు వచ్చినప్పుడు ఇక్కడ రాజేష్ బాబుకు ఎక్కువ శాతం టికెట్ వచ్చే అవకాశం ఉన్నది. ఒక ఉద్యమకారుడి కోటాలో, దానికి తోడు మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 4 సీట్లు గెలవడానికి క్రియాశీలకంగా పనిచేసింది కాబట్టి రాజేష్ బాబుకు ఎక్కువ శాతం టికెట్ వచ్చే అవకాశం ఉంది. సో ఎవరు పార్టీకి టికెట్ ఇస్తారో చూడాలి. కానీ స్వయం బాబురావుకి టికెట్ ఇవ్వద్దని చెప్పి అదే పార్లమెంట్ పరిధిలో ఉన్న బీజేపీ నాయకులు హైకమాండ్కు కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు స్వయం బాబురావుకు టికెట్ ఇవ్వద్దు అని చెప్తా ఉన్నారు. సో అక్కడే అయిపోయాయి. పుసుకున్న మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వద్దు అని చెప్పినాక కూడా పార్టీ పుసుకుని ఎంపీ టికెట్ ఇచ్చింది అనుకో, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలే మళ్ళీ స్వయం బాబురావుని ఓడగొడతారు. చూడాలి ఏం చేస్తారు పార్టీగా. పెద్దపల్లి పార్లమెంటు గురించి మాట్లాడుకుంటే బొడిగే శోభక్క, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, మిట్టపల్లి రాజేందర్ ఆలయ ఫౌండేషన్ సంబంధించిన ఆయన, సోదాల కుమార్, సో వీళ్ళు ముగ్గురు పెద్దపల్లి టికెట్ ఆశిస్తూ ఉన్నారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంకటేష్ నేత ఆయన పోటీ చేసిండు, మొన్న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటూ కథం చేసిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆగం చంద్రశేఖర్, ఆయన కూడా 3 లక్షల పైసలకు పడ్డాయి. బీజేపీ నుంచి సోగాల కుమార్కి 92,000 ఓట్లు ఆయనకు పడ్డాయి. సో ఏదేమైనప్పటికీ బొడిగే శోభక్క కూడా పార్టీ మహిళా కోటాలో మీరు కూడా పోటీ చేయాలి, అది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన టికెట్ కాబట్టి పోటీ చేయాలన్న అంశాన్ని ఆమె ముందు పెట్టినప్పుడు, సో మొన్న అనుకోకుండా బొడిగే గాలన్న గారు అకాల మరణంతో, సో ఆమె కూడా గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు గాలన్న సపోర్ట్ తోటి కాస్త ముందుకెళ్ళగలిగింది. సో ఈసారి పార్టీ ఒకవేళ టికెట్ ఇస్తే సో అదే సపోర్ట్ తోటి ఆమె ప్రజల సపోర్ట్ తోటి ముందుకెళ్తారా, లేకపోతే వద్దు ఇక పోటీ వద్దు అన్న ఆలోచనలో బొడిగే శోభక్కుందో తెలియదు. సో మొత్తానికి ఈ ముగ్గురు పేరు వినిపిస్తూ ఉంది. ఈ సోగాల కుమార్ గతంలో పోటీ చేసింది కాబట్టి ఈయనకు కూడా ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. మల్కాజ్గిరికి వస్తే, ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి విస్తీర్ణం పెద్దది. సో అందరి కన్ను మల్కాజ్గిరి పైన పడ్డది. మొన్న హుజురాబాద్లో ఓడిపోయిన ఈటల రాజేందర్, మల్కాజ్గిరిలో నాకు పరిచయాలు ఎక్కువ ఉన్నాయి, నాకు అక్కడ ఇల్లు ఉంది, నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తా అన్న ఒక బలమైన నమ్మకంతో ఆయన ఉన్నాడు. ఆయన టికెట్ ఆశిస్తూ ఉండు. సో ఒకవేళ మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్కు టికెట్ ఇస్తే ఆయన 100% మల్కాజ్గిరి నుంచి గెలుస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో మల్కాజ్గిరి నుంచి గతంలో మురళీధర్ రావుకి అక్కడ నుంచి పార్టీ హామీ ఇచ్చినట్టు తెలుసాం. దానికి తోడు ఎక్స్ఎమ్మెల్సీ గతంలో పోటీ చేసిన రామచంద్రరావు కావచ్చు, లేకపోతే తూళ్ళ వీరేందర్ గౌడ్ కావచ్చు, కుమరయ్య కావచ్చు, చాడా సురేష్ రెడ్డి మాజీ ఎంపీ కావచ్చు, ఈయన ఢిల్లీ, కుమరయ్యనేమో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్. సో వీళ్ళందరూ మల్కాజ్గిరి సిటీ ప్రాంతం కాబట్టి ఆ సీట్ మీద కన్నుబెట్టిరు. సో దాదాపు ఈటల రాజేందర్కి మల్కాజ్గిరి ఎంపీ సీటు ఖరారైనట్టు తెలుస్తూ ఉన్నది. సో గతం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2019లో పోటీ చేసిండు, గెలిచిండు. టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజశేఖర్ రెడ్డి, మర్రి మల్లారెడ్డి అల్లుడు పోటీ చేసిండు. బీజేపీ నుంచి రామచంద్రరావు ఎవరు ఎక్స్ఎమ్మెల్సీ, దాదాపు కూడా 3 లక్షల ఓటు బ్యాంక్ అక్కడ ఉంది. సో బీజేపీకి ఈసారి ఈటల ఒక బలమైన నాయకుడు కాబట్టి సామాజిక వర్గం కూడా అక్కడ ఎక్కువ ఉంది. బీసీ కోటాలో ఈయనకి ఇంకా ఓట్లు ఎక్కువ పడి ఈయన గెలిచే అవకాశం కూడా ఉంటుంది. సో చూడాలి. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపు ఈటల రాజేందర్కు టికెట్ కన్ఫర్మ్ అయిందన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకున్నది. మెదక్ నుంచి రఘునందన్ రావు, మొన్న దుబ్బాక నుంచి ఓటమికి పాలైన రఘునందన్ రావు. సో నేను గతంలో ఎంపీగా పోటీ చేసిన, ఈసారి పార్టీ నాకే టికెట్ ఇస్తాన్న ఒక నమ్మకం అయితే కనిపిస్తుంది. దానితో ఒక బలమైన రఘునందన్ రావుకి మించిన ఒక బలమైన నాయకుడు అక్కడ లేకపోవడంతో సో ఈసారి టికెట్ ఆయనకే ఇవ్వాలన్న ఆలోచనలో పార్టీ ఉందంట. సో ఇస్తే గెలుస్తా అన్న
ఆ బలమైన సంకల్పంతో కూడా ఆయన కనిపిస్తూ ఉండు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, సో ఈయన ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ కూడా, ఆయన పోటీ చేసినప్పుడు 5 లక్షల పైచిల్ కోట్లు పడ్డాయి, ఆయన గెలిచిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తే 2 లక్షల పైచిల్ కోట్లు వచ్చినాయి. బీజేపీ రఘునందన్ రావు పోటీ చేస్తే 2 లక్షల ఓట్ బ్యాంకు ఆయన సొంతమైంది కాబట్టి సో ఈసారి ఆయనకు పార్టీ టికెట్ ఇస్తే మొన్న ఓడిపోయిన సానుభూతితో పాటు సో సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ ఉండాలన్న కోణంలో ఆలోచిస్తే సో రఘునందన్ రావు కూడా ఇక్కడ గెలిచే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంది. జైరాబాద్ నుంచి క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ పేరు వినిపిస్తూ ఉంది. అడ్వకేట్ రచనారెడ్డి కూడా ఈ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. కాటిపల్లి వెంకటరమణ ఈయన కూడా ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచన ఉన్నారట. రాజాసింగ్ గోషామాయిల్ ఎమ్మెల్యే, సో పార్టీ అవకాశం ఇస్తే మేము కూడా పోటీ చేస్తామని వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. రచనారెడ్డి వాళ్ళ సొంత ప్రాంతం అది. చీకోటి ప్రవీణ్కి అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఒక కంప్లీట్ హిందుత్వంతో కూడుకున్న ఆ శరీరం కాబట్టి నాకు టికెట్ ఇస్తే సో జైరాబాద్లో ఖచ్చితంగా గెలుస్తా, ఆర్థికంగా కూడా నేను బలంగా ఉన్నా, పైసా ఖర్చు పెట్టగలుగుతా, జైరాబాద్లో ఉన్న అభిమానులు నా వైపు చూస్తారు, ఇంకా బలంగా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి చీకోటి ప్రవీణ్ కూడా పోటీ చేస్తాన్న అంశాన్ని పార్టీ ముందు ఉంచారంట. సో గతంలో 2019లో బీబీ పాటిల్ 4 లక్షల పైచిలతో ఆయన గెలిచిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి మదన్ మోహన్ రావు 4 లక్షల పైచిలకు ఓట్లు పడ్డాయి. బీజేపీ బాణాల లక్ష్మారెడ్డికి 138,000 ఓట్లు పడ్డాయి. సో ఒక బలమైన నాయకుడు కాకుండా కానీ బీజేపీ అక్కడ ఓట్ బ్యాంకు బలంగా ఉంది కాబట్టి సో ఈ నాయకులు కూడా బలంగా టికెట్ ఆశిస్తూ ఉన్నారు. సో ఈ నలుగురిలో ఎవరికైనా ఒకరికి టికెట్ ఇస్తారా, లేకపోతే జైరాబాద్లో ఎక్కువ శాతం బీజేపీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి కొత్త పర్సన్ని ఎవరైనా బిజినెస్ మ్యాన్ని తీసుకొని వస్తారా చూడాలి. కానీ ఈ నలుగురు మాత్రం బలంగా టికెట్ అడుగుతూ ఉన్నారు. సో మొత్తానికి ఇది 17 పార్లమెంట్ పరిధిలో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులకు సో ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో 3-4 టికెట్ ఆశిస్తూ ఉన్నారు. సో ఈ లిస్ట్ మొత్తం హైకమాండ్ ముందుకెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అభిప్రాయ సేకరణ కూడా ఇప్పటికే మన అసెంబ్లీలో ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరి అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ వారం రోజుల్లోపు ఒక ఫైనల్ లిస్టు మన తెలంగాణ బీజేపీ ఆఫీస్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఒక మాట అయితే చెప్పగలుగుతాం, ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఏ తప్పిదాలు అయితే చేసి మీ కార్యకర్తలని ఆగం చేసిరో దయచేసి కార్యకర్తలని మళ్ళీ ఆగం చేయకండి అన్న మాట మాత్రం కాలోజీ టీవీ చెప్పాల్సి. ఎందుకంటే సో కొన్ని సందర్భాల్లో వాళ్ళ కార్యకర్తల పోరాటం, వాళ్ళ ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటే చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అరే కార్యకర్త ఇంతగానో బలంగా జెండా మోస్తూ ఉండు, కాకపోతే నాయకులు తీసుకున్న నిర్ణయాల పట్ల కార్యకర్తలు బలవుతురన్న కొంత ఇబ్బంది కలిగజేస్తుంది. సో దయచేసి కార్యకర్తల కష్టాన్ని గుర్తించండి. ఎవరైతే మీ జెండాని మోస్తామని దయచేసి వాళ్ళకే టికెట్ ఇస్తే మీ పార్టీకే మేలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే 4 ఉన్నారో 3 సిట్టింగ్లకే వచ్చే అవకాశం ఉంది. నిజామాబాద్ ధర్మపురి అరవింద్కు, కరీంనగర్ బండి సంజయ్కి, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ఒక ఆదిలాబాద్ సంబంధించిన ఎంపీ టికెటే కాస్త అది పెండింగ్లో ఉన్నట్టు తెలుసా ఉంది. స్వయం బాబురావు ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల కాస్త హైకమాండ్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుసా ఉంది. అక్కడ రాజేష్ బాబుకు టికెట్ వస్తుందా లేకపోతే రమేష్ రాథోడ్కి టికెట్ వస్తుందా చూడాల్సిన అవసరం ఉన్నది. చూస్తుండండి కాలోజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.